ఏపీ పోలీసులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా పలువురు తెలంగాణ జర్నలిస్టులు బుధవారం ప్రెస్ క్లబ్లో సమావేశమై మాట్లాడిన సంగతి తెలిసిందే. సదరు జర్నలిస్టుల వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు తెలంగాణ జనసేన నేతలు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు సంపత్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడతారని, ఆయన మొగోడు కాబట్టే 3 పెళ్లిళ్లు చేసుకున్నారని సంపత్ నాయక్ పేర్కొన్నారు. ఆయన పెళ్లిళ్లు రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నారని వెల్లడించారు. కావాలంటే మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోండని జర్నలిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ ఏనాడు తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని సంపత్ నాయక్ అన్నారు. ప్రతిసారి ఆయన మాటలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ హిందూ ధర్మం కోసం అందరినీ ఏకం చేస్తున్నారని, ఈ క్రమంలో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక లెఫ్ట్ వింగ్ భావజాలాలున్న వారంతా ఏకమై ఈ కుట్రకు తెరలేపారన్నారు. ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడే పవన్ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నీది నేను మంచిగా చూసేటోన్నా, నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తామని చెప్పేటోను. నీకు కాటికి కాలు చాపుతున్నావు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్నాను. గౌరవం ఉందా అన్న నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందన్నా? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న కాబట్టి, అరే పాశం యాదగిరి అన్న ఏం మనిషిరా అన్న, నువ్వు 5 పెళ్ళిళ్ళు చేసుకో. నిన్నెవడు చేసుకోవద్దన్నాడు? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్ళిళ్ళ గోలా? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మగోడు చేసుకున్నాడు రా పై బాజాప్తగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్ళిళ్ళు, అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు. నీకు వద్దన్నమన్నా. తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను పనిచేసిన. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన. నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటే. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలవాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీకు తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్ల లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రాణా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతోని మాట్లాడుకొని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే? మరి దాన్ని ఎవడు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం. ఒక నీతి నిజాయితీ